హాయ్ అండి, వెల్కమ్ టు ప్రణవి అండ్ చెరీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము గోవా వెళ్ళాం కదండి రీసెంట్గా. ఆ గోవాలో మేము స్టే చేసిన రూమ్ టూర్స్ అవి చూపిస్తున్నాను, మీరు చూడండి. ఇదైతే కర్మ రాయల్ పామ్స్ అండి గోవాలో. చాలా బాగున్నాయండి. వీళ్ళ హోటల్లో మనం నార్మల్గా వెళ్ళి బుక్ చేసుకుని స్టే చేస్తాం కదండి, వీళ్ళంతా మెంబర్షిప్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ మెంబర్షిప్ మనం తీసుకుంటే మనం వెళ్ళి స్టే చేయొచ్చు. అది ఇక్కడ మేము ఎందుకు వెళ్ళాము అంటే వాళ్ళు ఇలాగా 6,000 చేసి రూమ్స్ అన్ని 2,000 అలా ఆఫర్స్ పెట్టి వాళ్ళు వచ్చిన కస్టమర్స్కి ఒక 2 hours మన టైం వాళ్ళకి ఇవ్వాలండి. అప్పుడు వాళ్ళ హోటల్కి తీసుకెళ్ళి ఇవన్నీ చూపిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా మెంబర్షిప్ తీసుకుని జాయిన్ అవ్వచ్చు అనమాట. ఆ మెంబర్షిప్ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత చెప్తానండి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. ఇప్పుడైతే ఇవి చూసేయండి. రామ్మా ప్రణు, రా స్లోగా రా. కెన్ ఐ రికార్డ్ ఇట్? ఏంటమ్మా ఇట్లా తీసుకుని బాగున్నాయి కదా. నెక్స్ట్ డేనే రిటర్న్ అయిపోతున్నాం అండి. మా ప్రణవి ఏమో ఈ రూమ్స్ చూసి బాగున్నాయి, మనం కూడా తీసుకొచ్చి ఈ రూమ్స్ అంటుంది. మెంబర్షిప్ మీద మెంబర్షిప్ తీసుకుంటే మెంబర్షిప్ కిచెన్ అవ్వదు. మొత్తం కిచెన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి, మనం కుక్ కూడా చేసుకోవచ్చు అక్కడ. మనం మెంబర్షిప్ తీసుకుంటే ఈ టైప్ ఆఫ్ రూమ్స్ ఉంటాయని మాకు చూపించారండి వాళ్ళు. ఇది రూమ్ 2 ఏమో మేము స్టే చేసిన రూము. అంటే వాళ్ళదే సేమ్ హోటల్లోనే మనకి ఇలా రూమ్స్ అవి తక్కువలో ఇచ్చి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అయితే చేసుకుంటారు వాళ్ళ హోటల్స్ గురించి అదిని. ఇది మాకు యాక్చువల్గా నార్మల్గా అయితే 6,000 అండి పర్ డే పడుతుంది. కానీ మాకేమో వాళ్ళు 3 nights 4 days కలిపి 2,000 ఛార్జ్ చేశారు అంతే. ఫుడ్ అయితే మందే. ఇది చూడండి, ఈ రూమ్ కూడా చాలా బాగుందండి. హాల్ అది ఇందాక మీరు చూసారు, మా హస్బెండ్ నుంచున్నారు, అదేమో బాల్కనీ. సోఫా కమ్ బెడ్ ఒకటి ఇచ్చారు, మళ్ళీ నార్మల్ ఫుల్ లెంత్ మిర్రర్, ఇక్కడైతే మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారండి. కెటల్ అన్నీ ఉంటాయి, ఏ హోటల్లో ఉంటాయి కదా అవి. కిచెన్ సెటప్ కూడా ఇచ్చారు. ఆ ఫ్రిడ్జ్లో నేను చాక్లెట్ పెట్టాను, మర్చిపోయాను. ఇప్పుడు రూమ్ టూర్ చేస్తామంటే కనిపించి తీసుకున్నాను ప్రణవికి ఇద్దామని. ఇక్కడ చూడండి, సింక్, వాటర్కి బాటిల్స్ అన్నీ ఇచ్చారు మనకి. చాలా బాగుందండి ఇది కూడా రూము. ఇక్కడ మనకి కట్లరీ స్పూన్స్ ఇలాంటివి మనకి ఏమన్నా చిన్నగా కుక్ చేసుకోవాలంటే కుకింగ్కి అవ్వదు, కానీ జస్ట్ ఇలాగ సూప్స్ కెటల్ యూస్ చేసి ఏమైనా చేసుకోవాలంటే యూజ్ అవుతానికి అన్నీ ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చారండి. అది వాష్రూమ్, ఇది బెడ్రూమ్ అండి. ఆ బెడ్ నేను రూమ్ టూర్ ఎప్పుడు చేశాను అనుకున్నా, రిటర్న్ అయిపోయి ముందర రోజు అంతా రెడీ చేసుకుని ప్యాక్ చేసుకుని బ్యాగ్స్ అదంతా లగేజ్, అప్పుడు రూమ్ టూర్ చేయలేదు కదా అని గుర్తొచ్చి అప్పుడు చేశానండి ఈ వీడియో. అర్లీ మార్నింగ్ 5:30 అలా అయింది నేను ఇచ్చేసి టైంకి. ఇదండి కబోర్డ్, మన బట్టలు అవి పెట్టుకుంటాకి. పైన లాకర్ కూడా ఇచ్చారు, ఏమైనా వాల్యుయబుల్ థింగ్స్ ఉంటే పెట్టుకుంటాకి. కన్వీనియంట్గానే ఉందండి, ఏమవుతే అవసరం అవన్నీ ఉన్నాయి. లగ్జూరియస్గా లేదు కానీ కన్వీనియంట్గా ఉంది. ఎంతవరకు అవసరమో అంతవరకు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూసారా పెయింటింగ్ ఇచ్చారు, చాలా బాగుంది. టీవీ, హాల్లో ఒక టీవీ ఇచ్చారు, ఇక్కడ ఒక టీవీ ఇచ్చారు. అండ్ హాల్లో ఒక ఏసీ ఉంది, ఇక్కడ బెడ్రూమ్ కూడా ఏసీ ఉంది. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. మనకి బేసిక్గా వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారో పేస్ట్, బ్రష్, సోప్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఏది ఛార్జ్ చేయలేదు. ఈ హోటల్లో మేము దిగినప్పుడు ఇది కాషన్ డిపాజిట్గా 4,000 అయితే కట్టించుకున్నారు, అది రిటర్న్ చేస్తారు వెళ్ళేటప్పుడు. ఇది చూసారా బాల్కనీ, వర్షమేనండి ఫుల్. వెళ్ళిన కాడి నుంచి రైనీ సీజన్లో వెళ్ళాం కదా, మొత్తం అంతా వర్షమే. ఇక్కడ అయితే 2 చైర్స్, అవేమో బట్టలు ఆరేసుకుంటాకి స్టాండ్ కూడా ఇచ్చారు మాకు.
మీకు నచ్చుంటే కనుక ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా